2025 నవంబర్లో భూమికి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందా? ఆ గ్రహ శకలాలు ఏవైతే భూమి వైపు వస్తున్నాయో అవి కనుక భూమిని ఢీకొని భూమి మొత్తం నాశనమయ్యే ఛాన్స్ ఉందా? దీనికి సంకేతంగానే ఈ 2025లో ఇన్ని ప్రమాదాలు, ఇన్ని ఇబ్బందులు, ప్రజలకు ఇన్ని కష్టాలు, ఇప్పుడు జపాన్లో రాబోతున్న ఈ ప్రమాదం కూడా సంకేతమా? నిజమేంటి? హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఈ గత వారం 2 వారాల నుండి అహ్మదాబాద్ ఏరోప్లేన్ ఎప్పుడైతే మనకి ఫ్లైట్ కూలిపోయిన ఘటన జరిగిందో దాని తర్వాత చెదురుమదురు ఈ ఫ్లైట్ ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ యూజ్ చేసుకొని చాలామంది ఇన్స్టాగ్రామ్ కానీ రకరకాల సోషల్ మీడియాల్లో ఈ 6 నెలలు ఫ్లైట్లు ఎక్కొద్దండి, ఎందుకంటే ఫ్లైట్లన్నీ ఏదో జాతకం ప్రకారంగా గ్రహాల ఫలితం ప్రకారంగా కూలిపోయే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే ఏదో ఒక ఏలియన్ స్పేస్ షిప్ మన భూమి వైపు వస్తుంది, అలాగే గ్రహ శకలాలు భూమిని వచ్చి ఢీకొని చాలా పెద్ద ప్రమాదం జరగబోతుందని కొందరు చెప్తూ ఉన్నారు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇవేవి కూడా కరెక్ట్ కాదు. జపాన్లో ఇప్పుడు వచ్చిన సునామీ నార్మల్గా న్యాచురల్గా ఫామ్ అయిందే. ఏరోప్లేన్లో చెదురుమదురు ఘటనలు చాలాసార్లు జరుగుతుంటే ఈసారి కూడా జరిగాయి. అలాగే ఈ గ్రహ శకలాలు ఏవి కూడా భూమిని ఢీకొనట్లేదు. అవి నియరెస్ట్గా వచ్చేది కూడా 19,000 మైళ్ళ దూరం నుంచి వెళ్తుంది కాబట్టి భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. ఇలాంటి మాటలన్నీ జస్ట్ అప్పటికప్పుడు సెన్సేషన్ కోసం మాత్రమే చెప్తుంటారు కాబట్టి అలా చెప్పే వాళ్ళ అకౌంట్స్ అనవసరంగా ఫాలో అవ్వద్దండి.